హలో! వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. మీరు సోయా చంక్స్‌తో చాలా రెసిపీస్ చేసుంటారు కదా! ఈరోజు ఈ స్టైల్‌లో ఒక్కసారి ట్రై చేయండి. 100% పర్ఫెక్ట్‌గా వస్తుంది. అలాగే చాలా ఫాస్ట్‌గా కూడా చేసుకోవచ్చు. ఇది రైస్, రోటీ, పూరి దేనిలోకైనా చాలా బావుంటుంది. దీనిలో మనం వాడే పదార్థాలన్నీ ఈజీగా ఇంట్లో ఉండేవే. సో, ఈ టేస్టీ అండ్ హెల్తీ మీల్ మేకర్ కర్రీ విత్ పాలక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 150 గ్రామ్స్ సోయా చంక్స్ అదే మీల్ మేకర్ పెద్దవి తీసుకున్నాను. దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు పాలకూరను తీసుకుందాం. ఇక్కడ ఒక పెద్ద కట్ట పాలక్ తీసుకున్నాను. ఈ పాలకూరను 2-3 సార్లు నీళ్ళలో శుభ్రంగా కడుక్కోండి. కట్ చేయకండి. బాగా కడిగిన తర్వాత వీటిని బాయిల్ చేయండి. ఒక బౌల్లో నీళ్లు వేడి చేయండి. ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో పాలక్ వేసి మిక్స్ చేయండి. గ్యాస్ ఫ్లేమ్ని హైలో ఉంచి దీన్ని జస్ట్ 2 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఈ 2 నిమిషాలలో దీంట్లో ఉండే పచ్చి వాసన పోతుంది. అలాగే సాఫ్ట్ అవుతుంది. 2 నిమిషాలు బాయిల్ చేశాక వెంటనే పాలక్ని తీసి చల్లగా చేయాలి. ఎక్కువసేపు పాలక్ని హాట్ వాటర్లో అలాగే ఉంచేస్తే కలర్ చేంజ్ అవుతుంది. సో హాట్ వాటర్ నుండి తీసి కూల్ వాటర్లో వేయండి. దీంతో పాలక్ కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. ఇప్పుడు ఈ పాలక్ వాటర్లోనే 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఈ పెద్ద సోయా చంక్స్ని బాయిల్ చేయాలి. దాదాపు 5 నిమిషాలు వీటిని బాయిల్ చేయండి. దీంతో ఇవి సాఫ్ట్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం దీంట్లో ఉండే ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ పోతుంది. చూడండి 5 నిమిషాలు అయింది. బాయిల్ అయ్యాయి కదా! ఇప్పుడు వీటిని తీసి కూల్ వాటర్లో వేయండి. చల్లగా అవుతాయి. చల్లగా అయ్యాక వీటిని స్క్వీజ్ చేసి దీంట్లోని వాటర్ని తీసేయండి. ఇప్పుడు పాలక్ చల్లగా అయింది కదా! దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేయండి. వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసి ఈ పాలక్ ప్యూరీని పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీరు వాటర్ యాడ్ చేస్తే కుకింగ్ టైం ఎక్కువగా పడుతుంది. ఒకవేళ గ్రైండర్ లేకపోతే చాలా సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి లేదా బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే 1 క్యూబ్ బటర్ యాడ్ చేసుకోండి. బటర్ లేదంటే స్కిప్ చేయొచ్చు. ఆయిల్తో అయినా లైట్గా షాలో ఫ్రై చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు వాటర్ అంతా స్క్వీజ్ చేసిన ఈ మీల్ మేకర్ని యాడ్ చేసుకోండి. గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి 1 నుండి 2 నిమిషాలు షాలో ఫ్రై చేసుకోండి. అంతకంటే ఎక్కువసేపు అవసరం లేదు. హై ఫ్లేమ్ పెట్టొద్దు, బౌల్కి అంటుకుంటుంది. మీడియం ఫ్లేమ్లో కాస్త కలర్ చేంజ్ అవ్వగానే తీసేయండి. చూడండి కలర్ చేంజ్ అయింది, మాయిశ్చర్ కూడా పోయింది. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేయడం కోసం దీంట్లో 1/2 స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ కసూరి మేతి యాడ్ చేయండి. ఈ కసూరి మేతిని కాస్త రోస్ట్ చేసి క్రష్ చేసి వేయండి. అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే 1/2 స్పూన్ జీరా పౌడర్. ఇది పచ్చి జీలకర్ర పొడి, వేయించింది కాదు. అలాగే 2 టేబుల్ స్పూన్ల కర్డ్ యాడ్ చేసి అంతా కలిసిపోయేలా కలుపుకోండి. పుల్లటి పెరుగైనా పర్లేదు, వాడుకోవచ్చు. మసాలాలు అన్నీ కలిసిపోయేలా కలుపుకున్నాక 5 నిమిషాలు అలా వదిలేయండి. ఇప్పుడు గ్రేవీ చేయడం కోసం 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను, ఒక టొమాటోని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ సోయా చంక్స్ని ఫ్రై చేసుకున్న బౌల్లోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని వేడి అయ్యాక 1 టీ స్పూన్ జీరా వేసుకోండి. ఇది కాస్త ఫ్రై అవ్వగానే 7-8 వెల్లుల్లి రెబ్బలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పాలకూరతో ఏ డిష్ చేసినా దాంట్లో వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి కాస్త ఫ్రై అవ్వగానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకుని గ్యాస్ ఫ్లేమ్ని మీడియం టు హైలో ఉంచి కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఈ ఉల్లిపాయ ముక్కలు అంతా ఈవెన్గా కలర్ వస్తుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యాయి కదా! దీంట్లో 5 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు కారంకి తగినట్టు మిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. మిర్చి కాస్త ఫ్రై అవ్వగానే దీంట్లో 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి 1 స్పూన్ అల్లం అదే జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. దీని పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలను యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి ఈ టొమాటో ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోండి. చూడండి టొమాటో సాఫ్ట్ అయింది, పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న పాలక్ ప్యూరీని యాడ్ చేసుకుందాం. ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టి 3 నుండి 4 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. దీంతో పాలక్లోని పచ్చి వాసన పోతుంది.
ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి దీంట్లో మ్యారినేట్ చేసిన ఈ మీల్ మేకర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి కలిసిపోయేలా బాగా కలుపుకోండి. ఇప్పుడే వాటర్ యాడ్ చేయకండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టి మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోండి. చూడండి బాగా కుక్ అయింది, కాస్త డ్రై అయింది కదా. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేయండి. వేడి నీళ్ళు దాదాపు 4 కప్పుల దాకా వేసుకోండి. హాట్ వాటర్ వేయడం వల్ల పాలక్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. కూల్ వాటర్ యాడ్ చేస్తే వాటర్ వేడయ్యేసరికి టైం పడుతుంది కదా, సో పాలక్ కలర్ చేంజ్ అవుతుంది. అంతా కలిసిపోయేలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 4 నుండి 5 నిమిషాలు ఉడకనివ్వండి. దీంతో పాలక్ టేస్ట్ సోయా చంక్స్లోకి వెళ్తుంది. చూడండి సోయా చంక్స్ కర్రీ విత్ పాలక్ రెడీ అయింది. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో 1 కప్ సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోండి. మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. రోటీ, రైస్, పూరి దేంట్లోకైనా సరిగ్గా సరిపోతుంది. ఈ హెల్తీ అండ్ టేస్టీ మీల్ మేకర్ కర్రీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.